స్నేహం అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, వారికి సంతోషం పంచడమే కాదు, బాధలుంటే చెప్పుకోవడం కూడా. అలా తన ఫ్రెండ్ని కోల్పోయిన ఒక మనసు తన బాధను మనతో పంచుకోవాలనుకుంటున్నారు. ఆ కథ వినబోయే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాడు కుడి అయితే నేను ఎడమ, తను నిప్పు అయితే నేను నీరు, మా అభిప్రాయాలు దూరమైన మనసులు మాత్రం దగ్గర. వాడే నరేష్. పార్టీలు చేసుకోవడం, స్నేహితులతో తిరగడం, అమ్మాయిల్ని ఫాలో కావడం, రేపు ఏంటన్నది ఆలోచించకపోవడమే వాడి దృష్టిలో ఎంజాయ్మెంట్. మందు తాగితే ఆరోగ్యం పాడవుతుంది అని నేనంటే అమ్మేవాడు బాగుపడతాడు కదరా అంటూ నవ్వేవాడు. చెడులోనూ మంచి చూస్తూ జాలిగా ఉండేవాడు. 10లో మా స్నేహం మొదలైంది. ఇంటర్లో ఒకరినొకరం విడిచి ఉండలేనంత ఎదిగింది. పొలం గట్టుపై షికార్లు, బైక్ రైడింగ్లు, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకెళ్ళడం మా మధ్య ఎన్ని జ్ఞాపకాలో. తర్వాత నేను బీటెక్లో చేరా. వాడు చదువుకు విరామం ప్రకటించాడు. తను నా పక్కనే లేకుంటే ఏదోలా ఉండేది. రోజంతా డల్గా గడిచేది. నేను థర్డ్ ఇయర్లో ఉండగా మా కాలేజీలోనే చేరాడు, నాకు జూనియర్గా. వేరొకరిపై ఆధారపడటం నరేష్కి నచ్చదు. ఇంటర్ నుంచే పార్ట్ టైం జాబ్, వ్యవసాయం పనులు చేసేవాడు. సంపాదించిన డబ్బులతో సొంత బైక్ కూడా తీసుకున్నాడు. అంతవరకు నాకు సంతోషమే. కానీ ఇంటికి దూరంగా సొంతంగా ఓ రూమ్ తీసుకున్నాడు. నాకది నచ్చలేదు. అమ్మ నాన్నల్ని వదిలి ఉండొద్దన్నా వాడు వినలేదు. అప్పటినుంచి మా మధ్య మాటలు తగ్గాయి. కొన్నాళ్ళకి నా చదువు పూర్తయింది. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా. నా పనిలో నేను, వాడి చదువులో వాడు బిజీ అయిపోయాం. ఆ రోజు నా పుట్టినరోజు. సాయంత్రం ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్. వాడే ముందు అమ్మాయి వాయిస్తో ఆట పట్టించాలని చూశాడు. కానీ కనిపెట్టేసరికి మామూలు మాటల్లోకి దిగిపోయాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ఊరి విషయాలు, చదువు, చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నాం. చివర్లో ఏదో విషయం చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోయాడనిపించింది. ఆ సమయంలో వాడి గొంతులో జీరా. నేను చెప్పమని బలవంతం చేయలేదు, కానీ అదే వాడితో ఆఖరి మాట అవుతుందని ఊహించలేకపోయా. కొన్నాళ్ళకి ఓ మిత్రుడి ఫోన్, మన ఫ్రెండ్ నరేష్ ఇక లేడు అని. ఏం విన్నానో ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. ఎవరో నా ప్రాణాన్ని లాక్కుపోతున్నట్టు అనిపించింది. వెంటనే బ్యాగ్ సర్దుకొని ఆదరాబాదరాగా ఊరు బయలుదేరా. వాడి నిర్జీవ శరీరాన్ని చూసా. ఏడిస్తే మన బాధంతా మాయమైపోతుందిరా అని తను చాలాసార్లు చెప్పిన మాట గుర్తొచ్చింది. కానీ ఆ క్షణం నేను ఏడవాలనుకోలేదు. ఎందుకంటే వాడు సొంతంగా గది తీసుకొని ఉన్నప్పుడు, చివరిసారి ఫోన్ చేసినప్పుడు ఎందుకలా చేశావు, నీకేమైనా ఇబ్బందా అని గట్టిగా ఆరా తీయాల్సింది. మనసు విప్పేవాడేమో. నేను తప్పు చేశా, అందుకే ఏడవకుండా బాధనంతా గుండెలోనో దాచుకోవాలనుకున్నా. ఎవరినో ప్రేమించాడట, వాళ్ళే ఇలా చేశారట. కాదు, ఆ అమ్మాయి దక్కదని తనే ఆత్మహత్య చేసుకున్నాడట. శ్మశానం నుంచి తిరిగి వస్తుంటే కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి. కానీ నిజం ఏంటో ఎవరికీ తెలియదు. వాడి చావు ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. కానీ స్నేహం అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, వారికి సంతోషం పంచడమే కాదు, బాధలుంటే చెప్పుకోవడం కూడా. అది తెలుసుకోలేక మమ్మల్ని అర్ధాంతరంగా వదిలి ఎంతో క్షోభకు గురి చేశాడు. కనీసం వాళ్ళ అమ్మానాన్నల గురించి అయినా ఆలోచించాల్సింది. వాడినే తలుచుకుంటూ ఇంకా కుమిలిపోతున్నారు. నరేష్, నువ్వు మందు తాగినప్పుడు, క్లాసులు బంకు కొట్టినప్పుడు, పార్టీలు చేసుకున్నప్పుడు పెద్ద తప్పుగా అనిపించలేదు. కానీ మమ్మల్ని వదిలి నువ్వు క్షమించరానంత పెద్ద తప్పు చేశావురా. ఐ మిస్ యూరా. తన కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురైన అనుభవాలను మాతో పంచుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.